హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన కట్టి చేపలను ఈజీ వేలో ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పౌడర్ పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా నేను 1 కేజీ ఫిష్ తీసుకున్నానండి, కట్టి చేపల్ని. ఇప్పుడు ఈ 1 కేజీ చేపలకి మనం 1 కేజీ చేపలు పట్టే గిన్నెని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఇలా ఆయిల్ కూడా చేపల కర్రీకి చాలా ఎక్కువే తీసుకుంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఆనియన్ పేస్ట్ తీసుకుంటున్నాను. పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు ఆనియన్స్ కట్ చేసి అయినా తీసుకోవచ్చు. అందులోనే 6-7 పచ్చిమిరపకాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అందులోనే కారం కూడా వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. 1 కేజీ ఫిష్కి నాకు 4 టేబుల్ స్పూన్ కారం పట్టిందండి, సరిపోయింది నాకు మెజర్మెంటు. ఇంకా వేరే ఫిష్ ఇంకా ఎక్కువ తీసుకున్న క్వాంటిటీ తీసుకున్నప్పుడు దాని క్వాంటిటీని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. ఇలా దాంట్లో ఫ్రై చేసిన తర్వాత కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫిష్కి సరిపడంత వాటర్ వేసుకొని ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ అన్నీ కూడా మనం ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫిషెస్ అన్నీ కూడా వేసుకుని కారం అంతా పట్టే విధంగా చేపలకి కలుపుకొని పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఈ వేలో మీరు చేపల కర్రీ చేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ వంట రాని వాళ్ళు కూడా ఈ ఫిష్ కర్రీ చేసేస్తారండి, అంత ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టి మనం మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు సైజు తీసుకుని మనం నానబెట్టుకుందాం. ఇలా ఉడుకుతున్న దాంట్లో నేను కొన్ని బెండకాయ ముక్కలను కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ బెండకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల కూరలోని. ఒకవేళ మీకు బెండకాయ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా మూత పెట్టి ఉడికిస్తూ తర్వాత మరలా ఒకసారి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో కదా. ఇలా కుక్ అవుతూ ఉన్న టైంలో మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్న గుజ్జుని తీసుకొని మనం చేపల్లో అంతా కలిసే విధంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చేపల్ని బాగా కలపకూడదు, ఎందుకంటే ముక్కలు అయిపోతూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడికించిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి కొంచెం సేపు ఉడికించిన తర్వాత కొత్తిమీరని వేసి మనం కొంచెం సేపు కుక్ చేసి ఆఫ్ చేసేయడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన చేపల కూర రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉన్నదండి కట్టి చేపల కర్రీ. చాలా బాగుంది కదా, మీరు కూడా ట్రై చేస్తారా? ఇదే మెజర్మెంట్స్లో ఇదే పక్కా ఈ స్టైల్లో మీరు చేసినట్లయితే టేస్ట్ అదిరిపోతుందండి. మరలా ఇదే చేపల కూర ఇదే స్టైల్లో మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది కర్రీ. మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా ఉందో నాకు టేస్ట్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.